చిన్నప్పుడే రాజ్యం పోయింది, రోడ్డున పడ్డాడు. కానీ తన తెలివితో ఇండియా చక్రవర్తి అయ్యాడు. వాట్ ఎ లైఫ్ కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనీస్. ఈ ఛానల్లో నిజ సంఘటనలు, మిస్టరీలు, హిస్టరీలు మీకు స్టోరీలా క్లియర్గా చెప్తా. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒకవైపు 1,00,000 మంది సైన్యం. మనం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. గెలుపో చావో ఇక్కడే. మరోవైపు కేవలం 12,000 మంది. ఎవరైనా చూస్తే ఆ చిన్న సైన్యం ఓడిపోతుంది అనుకుంటారు కదా, కానీ జరిగింది వేరు. ఈ కథ 1526లో కాదు, అంతకంటే ముందే మొదలైంది. బాబర్ కేవలం 12 ఏళ్లకే రాజు అయ్యాడు. కానీ సొంత వాళ్లే వెన్నుపోటు పొడిచారు. నా తండ్రి సింహాసనం నాది, నేను దాన్ని ఎవరికీ వదులుకోను. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఒక రాజు బిచ్చగాడిలా కొండల్లో తిరిగాడు. ఈరోజు మనకు ఏమీ లేకపోవచ్చు, కానీ రేపు ప్రపంచమే మన కాళ్ల దగ్గర ఉంటుంది. అప్పుడే అతనికి ఒక అవకాశం వచ్చింది. ఇండియా నుండి ఒక లెటర్. రా, ఇబ్రహీం లోడిని ఓడించు అని పిలుపొచ్చింది. బాబర్ తలరాత అక్కడే మారింది. ఆ బాబర్ని పిలవండి. ఢిల్లీ పతనం వాడి చేతిలోనే ఉంది. యుద్ధంలో బాబర్ గెలవడానికి కారణం కత్తి కాదు, పిరంగులు. ఆ శబ్దానికి ఏనుగులు భయపడి సొంత సైన్యాన్నే తొక్కిపారేస్తాయి. నిప్పుల వర్షం కురిపించండి. రాజ్యం గెలిచాడు గాని కొడుకు హుమాయూన్ ఆరోగ్యం కోసం తన ప్రాణాన్నే దేవుడికి ఇచ్చేశాడు బాబర్. నిజంగా ఇది గ్రేట్ కదా. దేవుడా, నా ప్రాణం తీసుకో, నా బిడ్డను బ్రతికించు. ఇది బాబర్ కథ. మరి హుమాయూన్ రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.